హే వాట్సాప్ గైస్, వెల్కమ్ టు లెట్స్ ప్లే సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 5కి అయితే స్వాగతం సుస్వాగతం అనమాట అందరికీ. సో ఈరోజు అయితే కొన్ని విషయాలు అయితే డిస్కస్ చేయబోతున్నాను. డిస్కస్ కాదు, సో సో మీకు ఒక విషయం తెలుసా గైస్, నేను మైనింగ్లో చేసినప్పుడైతే నాకైతే చాలా వరకు ఐరన్ అయితే దొరికిందనమాట. సో మీకు మైనింగ్ సెక్షన్, ఓకే ఫస్ట్ మైనింగ్ సెక్షన్ అయితే చూసేద్దాం, మిగతా తర్వాత చూద్దాం. సో ఇదిగోండి, మీకు ఒక చిన్న చేంజ్ అయితే చేశారనమాట ఇక్కడ. చూపిస్తా. ఒకటైతే మనం లాస్ట్ టైం ఇటు సైడ్ తవ్వాము, ఈసారి అయితే ఇటు సైడ్ తవ్వాము. నాకైతే కేవ్ కనెక్ట్ అయింది, సో అదైతే నెక్స్ట్ ఎపిసోడ్లో చేస్తా. అండ్ కొంచెం డౌన్ చేసా, ఇది వై లెవెల్ 11, ఎందుకంటే ఈ వై లెవెల్ 11లో అంటే దొరికేది, డైమండ్స్ 13లో కాదు. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, కానీ ఏమో ఎందుకో డైమండ్ దొరకలే కదా, కాబట్టి 11కి తవ్వాను. ఓకే, ఇంకా పైకి వెళ్ళైతే మనం అదే ఒకటి చెప్పాలనుకున్నా, అరే ఇంటర్వ్యూలో చెప్పడం మర్చిపోయాయి. అదేంటంటే, సో మనమైతే ఐరన్ ఆర్మర్కి అయితే అప్గ్రేడ్ అయిపోతున్నాం అనమాట. సో నాకు డైమండ్ దొరుకుతుందేమో కానీ వై లెవెల్ 11లో, కానీ ఐరన్ మాత్రం కుప్పలు కుప్పలు దొరికింది. చూసారుగా, ఇంత ఐరన్ ఇంకా ఉందా? లేదు, పెట్టినట్టు గుర్తు లేదు లేదు లేదు. సో ఓకే, ఒక్క నిమిషం, ఈ వస్తువులన్నీ అయితే లోపల వేసేద్దాం. అండ్ ముందే ఒక ఐరన్ పికాక్స్ చేసుకుని లాస్ట్ టైం చూపించినట్టున్నా. ఓకే, ఇంకా స్టార్ట్ చేసేద్దాం. అరే ఫర్నైస్లో కాదురా, ఇందులో. ఫస్ట్ అయితే హెల్మెట్ అండ్ ఒక ప్యాంట్స్ అండ్ చెస్ట్ ప్లేట్. అరే ఇది దిగుతల అంతేనా? ఓ షూస్, బూట్స్. ఓకే, వీటినైతే ఆర్డర్గా పెట్టుకొని అయితే వేసేసుకుందాం అనమాట. ఇది ఇక్కడ సెట్ చేసేద్దాం వెంటనే. ఐరన్ వచ్చేసి ఒక్క నిమిషం, టూల్స్ కూడా చేసుకోవాలి కదా. ఓకే, ఫస్ట్ అయితే మనం అప్గ్రేడ్ అయిపోదాం. సో గైస్, ఇదైతే డే 19. ఒక్క నిమిషం, అరే స్క్రీన్ షాట్లు తీస్తున్నాయిందిరా. ఇప్పుడు టైం ఎంత అయింది? మధ్యాహ్నం అయిందా? పర్లేదులే, నిజానికి డే 20 తీద్దాం అనుకున్నా, పర్లే. డే 19లో తీసేద్దాం. చూడండి గైస్, ఇంకా స్టార్ట్ చేద్దాం. ఎస్, వేసేసుకున్నాం. మనోడు సూపర్ ఉన్నాడు ఇందులో. ఎదురా, ఎస్ బాగున్నాడు గైస్ ఇందులో. అరే ఏదో పింక్ తల ఉన్నట్టుంది గైస్. పర్లేదులే. సో ఓకే, ఇప్పుడైతే టూల్స్కి అయితే అప్గ్రేడ్ అయిపోదాం అనమాట. టూల్స్కి మన దగ్గర, అరే సో గైస్ చెప్పడం మర్చిపోయా. సో మన ఇల్లు అయితే నేను ఒకటి డిసైడ్ చేసుకున్నాను అనమాట. అదేంటంటే బ్యాంబూతో కట్టుకోవాలని. అట్లా బ్యాంబూతో కట్టుకోవాలని ఎందుకు వచ్చిందంటే, బ్యాంబూ కదరా, ఈ స్ప్రూస్ ఓక్ ఇట్లన్నిటితో కట్టుకోవడం చాలా పాత స్టైల్ గైస్. అప్పట్లో ఎప్పుడో 1.16లో 1.17లో కట్టుకునే వాళ్ళం. ఇప్పుడైతే మారిపోయిందంతా. ఇప్పుడు బ్యాంబూ కట్టుకుందాం అనుకుంటున్నా. అంటే ఎవరు ట్రై చేసి ఉంటారు మన తెలుగు కమ్యూనిటీలో, ట్రై చేసి ఉంటారేమో, నాకు కూడా తెలీదు. ఓకే, ఒక స్వాట్ కరెక్ట్. ఏమన్నా మెరుస్తున్నాయా అంటే, చూడ్డానికి షైనింగ్ కనబడుతున్నాయి కదా, అందుకని అన్నాను. లోపలేసేవన్నీ కరెక్ట్, వీటిని లోపలేసేద్దాం. అరే స్పేస్ లేదా, ఇది వచ్చి ఇక్కడ వేసేద్దాం అంతే. అండ్ చూసారు కదా, మనకైతే ఫుడ్ అయితే అప్గ్రేడ్ అయిపోయింది. అప్గ్రేడా చిచి, లాస్ట్ టైం బ్రెడ్ వాడాం కదా, ఇప్పుడైతే బ్రెడ్ కూడా అయిపోయింది అనమాట. ఇంకా ఫిష్ వాడుతున్నాం మనము. అండ్ 32 ఫిష్ అయితే కలెక్ట్ చేసాను, 30 ఇప్పుడే తిన్నాం కదా 2. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి అక్కడ కొంచెం షుగర్ కేన్ పెట్టాను అనమాట. షుగర్ కేన్ కూడా యూజ్ అవుతుందని, అంటే ఫ్యూచర్ పర్పస్ కేస్, ఇప్పటికైతే కాదు. సో నెక్స్ట్ అయితే మనము మన ఇంటి దగ్గర చూపించాలి మీకు. సో బ్యాంబూ అయితే ప్లాన్ చేశాను, ఎందుకంటే మన ఇల్లు కట్టుకోవడానికి కావాలి కాబట్టి. బ్యాంబూతో కట్టుకోవడం ఒక వింత స్టైల్ గేస్, అది ట్రై చేయాలని ఉంది. యాక్చువల్గా ముందు చెర్రీ బ్లాజమ్ అనుకున్నా. చెర్రీ బ్లాజమ్ వచ్చేసి కొంచెం పింక్ కలర్ షేడ్ వస్తుంది గేస్, మరి తర్వాత గర్ల్స్ అనుకుంటారు కాబట్టి. అంటే స్టోరేజ్ రూమ్ పింక్ కలర్ ట్రై చేద్దాం గేస్. హౌస్ మాత్రం బ్యాంబూ. ఓకే, ఎస్ ఇదిగో ఇక్కడ పెట్టాను. సో టోటల్గా తీసుకొచ్చేటప్పుడు 17, ఇప్పుడు ఎన్ని అయిపోయినాయో. వీటిని పెరగనిద్దామా లేదంటే తీసి పెట్టేద్దామా? టోటల్గా తీస్తే మనకి ఎంత వస్తుందో నాకు కూడా తెలీదు. ఓకే, ముందు ఇంటి దగ్గరికి వెళ్ళిపోదాం, త్వరగా. సో ఫస్ట్ అయితే అది నేను తీయలేదు, జనరేట్ అయినట్టుంది న్యాచురల్గా. సో గైస్, ఈ బ్యాంబూ ఇంకా జంగిల్ ఎత్తకడానికి మాత్రం నేను 1000 బ్లాకులు ముందుకు వెళ్ళిపోయాను.
అంటే నాకు జంగుల్ వచ్చేసి 1640 బ్లాక్స్ అవే అని చూపించింది నాకు. అంటే దగ్గరే కాకుంటే ఎతకడం చాలా కష్టమైంది. ఎందుకంటే 4 దిక్కులు కదా వేసి అటు సైడ్ వెళ్ళా ఇటు సైడ్ వెళ్ళా అటు సైడ్ వెళ్ళా లాస్ట్కి ఆ సైడ్ దొరికింది నాకు. వచ్చేసాం కదా అంతే. ఇంకా ఇక్కడేం అప్గ్రేడ్ చేయలేదు. అండ్ ఈ మనమైతే హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేస్తాం. అంటే నాకు తెలిసేది వచ్చే వారంకి అట్లా అవుతుంది అనమాట. సో అంత లోపల మనం గట్టిగా గ్రైండింగ్ చేయాలి ఆ బ్యాంబుది. సో ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే పక్క లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, వాళ్ళకు నచ్చిందేమో చూద్దాం. అండ్ మనకు మన లెట్స్ ప్లే సిరీస్ అయితే అంతగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నేను 9 అవర్స్ అయ్యిందనమాట ఈ వీడియో చేస్తున్న టైంకి. దానికి మనకు అంత 16 వ్యూస్ వచ్చాయి. అంటే అదే రికార్డ్ అనమాట ఫస్ట్ 9 అవర్స్కి వచ్చేయడము. సో ఓకే, ఇందాక చెప్పే కదా, వీడియో వస్తే పక్క లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ దాకా చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. అండ్ కింద కింద కాదు, మీ ఫ్రెండ్స్ విజిట్ షేర్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో వీడియో వచ్చిందో చెప్పండి. అండ్ మన ఆర్మర్ గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. మ్యాట్ బై వైటీ సైనింగ్ ఆఫ్.